చెప్పండి మేడం, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మేడం అన్నందుకు ఫీల్ అయ్యారా? ఆకలిస్తే అన్నం పెడతా, అలసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. రామ చిక్కడి తల్లి రాములమ్మో రాములమ్మో రాయల్లి కూకున్నావెందుకమ్మో. అమ్మాలే ఎంత బొమ్మాలే, నువ్వు నన్ను చేయలేవురా. ఏంటంటే నేను బిగ్ బాస్ కి వెళ్ళాలని నా కోరిక ఉంది, నా గోల్. బిగ్ బాస్ కి వెళ్ళి ఏం బిగ్ తాంట? సో మీకు సింపతి మొత్తం రావడానికి మెయిన్ సూత్రధారి నాన్ వెజ్ అనుకోవచ్చా? ఈరోజు నాకు ఈ సింపతి వచ్చిందంటే నాన్ వెజ్ అలా కాదు, కాదు నాన్ వెజ్. నిజం చెప్పాలంటే నా దృష్టిలో దేవుడే. నువ్వు వైజాగ్ నోటలో చూశాను, ఫోటో వాడికి నీకు పోతే ఫోటో ఇవ్వలేదు. ఓకే, అర్ససాయి ఓకే, ఒక ఫోటో దిగాలి, చిన్న రీల్ తీసుకున్నట్టు ఒప్పుకోలేదు. అందరూ అన్న మంచోడు దేవుడు అని నేను పొగుడుతుంటే నువ్వు ఎంత దొంగ నా కొడుకు నాకు తెలుసు. ఇప్పుడు ఫేమస్ అందరూ నా వెనకాల తిరిగేవాళ్ళు, నాకు టిఫిన్లు మోసారు, వాటర్ బాటిల్ మోసారు, నా ఎంబడి ఒక మూల కిలబడి ఫోటో దిగారు. ఒక్క పేరు ఎప్పుడు చెప్తారు? పల్లె ప్రశాంత్ ఉన్నాడు. ఇప్పుడు బిగ్ బాస్ కోత తోపా. రేపు అగోరిని పక్కన వచ్చి ఏం చేస్తావు బాబు? అగోరి ఇప్పుడు నాలుగు పక్కన వచ్చింది అనుకో, ఏం చేస్తావు నువ్వు? అగోరు కావు తల్లి, అగోరు బట్టలు ఇప్పేసి ఏదైనా హోటల్లో పని చేసుకొని చెప్తా. ఇప్పుడు నాన్ వెజ్ దేవుడు అంటున్నారు, ఇదే నాన్ వెజ్ 2025లో చనిపోతాడని ఒక ఇంటర్వ్యూ అన్నారు. సో అంటే అన్నం పెట్టడం సున్నం పెట్టడం ఎంతవరకు కరెక్ట్? నాకు నిజంగా చెప్పాలంటే అగోరి అంటే ఫేకే.